ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు నేడు అమరావతిలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముందుగా లోక్ భవన్ కు వెళ్లనున్న సీఎం చంద్రబాబు ఏపీ లోకాయుక్త ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం నేరుగా సచివాలయానికి చేరుకోనున్నారు. సచివాలయంలో పలు శాఖల పనితీరు, కీలక అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. ఒడిశాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి నది ఉగ్రరూపం దాల్చుతోంది. వరద ఉధృతి పెరగటంతో పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం బాసంగి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నీట మునిగింది. పాఠశాలకు ఆనుకొని నాగావళి నది ప్రవహిస్తుండటంతో వరద నీరు ప్రాంగణంలోకి చేరుకుంది. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె 16వ రోజుకు చేరుకుంది. స్టైఫెండ్ పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు సమ్మె విరమించబోమని జూనియర్ డాక్టర్లు తేల్చి చెబుతున్నారు. తమ డిమాండ్ను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆందోళన కొనసాగిస్తున్నారు. కాసేపట్లో ఎంసీహెచ్ఆర్డీలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మూసీ ప్రాజెక్టు ఇప్పటి వరకు ఏ మేరకు పురోగతి సాధించిందన్న అంశంపై సీఎం ఆరా తీయనున్నారు. ప్రధానంగా మూసీ ప్రక్షాళన, నదిలోకి మురుగునీరు చేరకుండా చేపడుతున్న నియంత్రణ చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. నేడు శ్రీశైలంలో చైర్మన్ రమేష్ నాయుడు అధ్యక్షతన ట్రస్ట్ బోర్డు సమావేశం జరగనుంది. ఈ భేటీలో భక్తుల సౌకర్యార్థం ప్రతిపాదించిన నూతన క్యూ కాంప్లెక్స్ పై బోర్డు సభ్యులు చర్చించనున్నారు. అలాగే 108 అడుగుల అర్ధనారీశ్వర విగ్రహానికి సంబంధించిన అంశంపైన చర్చ జరగనుంది. భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2016లో 21 బ్యాంకులతో ప్రారంభమైన యూపీఐలో ప్రస్తుతం 741 బ్యాంకులు భాగమయ్యాయి. సేవలు 11 దేశాలకు విస్తరించగా జూలై 2026లో రికార్డు స్థాయిలో 2366 కోట్ల లావాదేవీలు, దాదాపు 29 లక్షల కోట్లకు పైగా విలువైన చెల్లింపులు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రంప్ సర్కార్ మరో కీలక ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. H1B వీసా క్యాప్ పరిధిలోకి వచ్చే దరఖాస్తులను కొత్తగా $103,265 అదనపు రుసుము విధించాలని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోలాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతం H1B దరఖాస్తుకు చెల్లిస్తున్న రుసుము కాకుండా ప్రత్యేకంగా ఈ మొత్తాన్ని వసూలు చేయాలన్నది తాజా ప్రతిపాదన. అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్పై అత్యంత తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న అమెరికా ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. అలాగే ఇరాన్కు సహకరిస్తున్న 60 సంస్థలు, నౌకలపైన ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఆపరేషన్ ఎకనామిక్ అవుట్ కాస్ట్ అని పేరు కూడా పెట్టారు. అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎకనామిక్ అవుట్ కాస్ట్ పై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికాకు ఆంక్షలకు బెదిరిపోవటం లేదని, వాటిని ఎదుర్కోవటానికి తాము కూడా సిద్ధమని ప్రకటించింది. ఇందులో భాగంగా డాలర్ వ్యవస్థకు ఇరాన్ దూరంగా ఉంటుంది.